నంద్యాల నవచైతన్య పబ్లిక్ స్కూల్ 10వ తరగతి పూర్వ విద్యార్థులు కార్తీక మాసం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నప్రసాద వితరణ పంపిణీ చేశారు. స్థానిక నంద్యాల పట్టణంలోని నవచైతన్య పబ్లిక్ స్కూల్ 10వ తరగతి 1996-97 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఎవరికి ఏ అవసరం వచ్చినా వారికి సహాయ సహకారాలు అందిస్తూ పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. నవచైతన్య పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు అదేవిధంగా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు కడుపు నిండా అన్నం పెట్టాలని ఉద్దేశంతో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందు అందరికీ కార్తీక మాసపు శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు నవచైతన్య పబ్లిక్ స్కూల్ 96-97 10వ తరగతి పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఒక సంకల్పంతో ప్రతి కార్తీక మాసం రోజు కార్తీక మాసంలో ఒక రోజు అన్నదాన వితరణ కార్యక్రమం మన పెసల శ్రీకాంత్ అన్న గారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ నందు దిగ్విజయంగా జరుగుతుంది. అదేవిధంగా మా వంతు సహకారంగా పెసల శ్రీకాంత్ అన్న గారికి ప్రతి కార్తీక మాసంలో ఒక రోజు అన్నదాన కార్యక్రమానికి మాకు అవకాశం ఇవ్వండి అడగడము, అన్న ఓకే అనడము అంత ఆనందదాయకము. అయితే ఇక్కడ మా పూర్వ విద్యార్థులు ఇక్కడ ప్రత్యక్షంగా దూర ప్రదేశాల్లో ఉండి పరోక్షంగా ఈ యొక్క సహకారానికి అందించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో మా వంతు సహకారము అన్నకి ఎప్పుడు పెసల శ్రీకాంత్ అన్నకు ఎప్పుడు కల్పిస్తామని వారి యొక్క కోరికను ఎప్పటికీ ఎల్లవేళ మేము అన్ని విధాలుగా సహకరిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా కార్తీక మాస శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. ఇవాళ నవచైతన్య పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు 1996-97 సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థులందరూ ఈరోజు కార్తీక మాసం సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమానికి నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి యందు రోగుల యొక్క సహాయకులకు అన్నప్రసాద కార్యక్రమానికి సహకరించడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ సంస్థ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆశీస్సులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఎరువేలా ఉండాలని, ఆయుర ఆరోగ్యాల అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా